ఇప్పుడు మనం రౌల్ట్స్ లా అనే డెఫినేషన్ దగ్గర నుంచి వెళ్దాం. సో రౌల్ట్స్ లా రావాలి అంటే మనకి ముందుగా తెలియాల్సింది ఒక 2 పదాల గురించి బాగా తెలియాలమ్మా. ఏంటి ఆ పదాలు అంటే ఓలటైల్ అండ్ నాన్ ఓలటైల్. సో ఏంటి ఆ పదము? ఓలటైల్. ఇంకొకటి నాన్ ఓలటైల్. ఓలటైల్ and non-volatile. So what is the meaning of volatile? Volatile ante enti? At the same time, what is the meaning of non-volatile ante enti? A substance which is easily evaporated. ఏ సబ్స్టెన్స్ అయితే తొందరగా ఎవాపరేట్ అయిపోతుందో దాన్ని ఏమంటాం? volatile అంటాం. A substance which cannot easily volatile, ఈజీగా volatile అవ్వదో దాన్ని ఏమంటాం? నాన్ volatile అని చెప్పుకుంటాం. సో ఏ సబ్స్టెన్స్ అయితే ఈజీగా ఎవాపరేట్ అవుతుందో దాన్ని ఏమంటాం? volatile అంటాం. ఏదైతే ఈజీగా ఎవాపరేట్ కాదో దాన్ని నాన్ volatile అని చెప్తాము. సో volatile అండ్ నాన్ volatile కాంపౌండ్స్. ఇప్పుడు మనం ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే వేపర్ ప్రెషర్ అనే డెఫినేషన్ కూడా మనకు తెలియాలి. సో వేపర్ ప్రెషర్ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకున్నానన్న, ఈ కంటైనర్లో వాటర్ ఉంది. సో కంటైనర్లో ఎవరిని తీసుకున్నాం? వాటర్ని తీసుకున్నాం. తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తున్నామమ్మా అంటే హీట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నావు? హీట్ చేస్తున్నావు. హీట్ చేసినప్పుడు మనం కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లోనే ఒక గిన్నెలో ఏం చేస్తున్నాం అంటే వాటర్ పెట్టి హీట్ చేస్తున్నాం. హీట్ చేసిన తర్వాత కొంత టయానికి ఏమవుతుంది, దానిపైన ఏమవుతుంది, ఆ పైన ఇలా వేపర్స్ వస్తూ ఉంటాయా ఉండవా? వస్తూ ఉంటాయి. సో ఈ వేపర్స్ని ఏమంటున్నామంటే మనం స్టీమ్ అని చెప్తాం. ఆ స్టీమ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎలా బయటకు వస్తుంది అంటే, సో ఈ వాటర్ ఏదైతే ఉంటుందో ద సర్ఫేస్ మీద ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతాయి అమ్మా అంటే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఈ సర్ఫేస్ పైన, వాటర్ సర్ఫేస్ పైన సమ్ ప్రెషర్ని అప్లై చేస్తాయి. అప్లై చేసుకొని అవి ఏమవుతాయి? దే కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ది సర్ఫేస్. సర్ఫేస్ నుంచి ఏమైపోతాయి? ఎస్కేప్ అవుతాయి, అంటే బయటకు వచ్చేస్తాయి. సో దాన్ని ఏమంటున్నాం? వేపర్ ప్రెషర్ అంటాం. సో ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ఎ గ్యాసియస్ మిక్చర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్. అంటే ఒక లిక్విడ్ సర్ఫేస్ పైన గ్యాసియస్ మాలిక్యూల్ ఎంతైతే ప్రెషర్ని అప్లై చేస్తున్నాయో, అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటే ఇవన్నీ మనకి ఏమవుతున్నాయి? వాటర్ మాలిక్యూల్ అవుతున్నాయి. ఈ వాటర్ మాలిక్యూల్స్ అన్నీ ఏమవుతున్నాయి? ఎంతో కొంత ప్రెషర్ని అప్లై చేస్తూ ఏమవుతున్నాయి? అట్మాస్ఫియర్లోకి ఎవాపరేట్ అవుతున్నాయి. ఇలా ఎవాపరేట్ అవ్వటానికి ఇక్కడ ఎంతో కొంత ప్రెషర్ని అప్లై చేస్తుంది. ఆ ప్రెషర్నే మనం ఏమంటున్నాం? వేపర్ ప్రెషర్ అంటాం. సో ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ఏ గ్యాసియస్ మిక్చర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ సర్ఫేస్ మీద ఎంతైతే ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తూ అవి బయటికి వెళ్తాయో దాన్ని ఏమంటాం? వేపర్ ప్రెషర్ అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు మనం ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే మనం 2 రకాల పాయింట్స్ చెప్పుకున్నాం. వోలటైల్ ఒకటి, నాన్ వోలటైల్. ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరికి వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది? ఎవరికి వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది? వెరీ గుడ్, ఎవరికి? వోలటైల్ కాంపౌండ్స్కి. ఎందుకని నువ్వు ఇందాక చెప్పావు, వోలటైల్ అంటే ఈజీగా ఎవాపరేట్ అయితే వాటిని వోలటైల్ అంటాం, ఈజీగా ఎవాపరేట్ కాకపోతే వాటిని నాన్ వోలటైల్ అని చెప్తాము అని చెప్పేసాం. సో కాబట్టి ఈజీగా ఇవి ఎవాపరేట్ అవుతున్నాయి కాబట్టి దిట్ ఈస్ కాల్డ్ volatile compounds. So volatile compounds have high vapor pressure
దాన్ కంపేర్ టు నాన్ వాలటైల్ కాంపౌండ్స్. సో నాన్ వాలటైల్ కాంపౌండ్స్కి తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్లో ఏం చేస్తాము అంటే ఇక్కడ డెఫినేషన్ చెప్పేటప్పుడు మనం సొల్యూటివ్ సాల్వెంట్ని తీసుకుంటాం. అయితే సొల్యూటివ్ సాల్వెంట్లో సాల్వెంట్ అనేది వోలటైల్ కాంపౌండ్ తీసుకుంటాం, సొల్యూట్ ఏమో నాన్ వోలటైల్ తీసుకుంటాం. సో ఎవరిని తీసుకుంటున్నాం? సొల్యూట్ ఎలా ఉండాలి? సొల్యూట్ అనేదేమో నాన్ వోలటైల్ అవ్వాలి, సాల్వెంట్ ఏమవ్వాలి? వోలటైల్ అవ్వాలి. ఇలా ఉండి కాంబినేషన్ తీసుకుంటే మనకి రౌల్ట్స్ లా బాగా ఈజీగా అప్లికబుల్ అవుతుంది. సో వోలటైల్, నాన్ వోలటైల్, వోలటైల్ కాంపౌండ్గా సాల్వెంట్ తీసుకుంటే నాన్ వోలటైల్ కాంపౌండ్గా మనం ఎవరిని తీసుకుంటాం? సొల్యూట్ని తీసుకొని ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రాబ్లమ్స్ కావచ్చు, డెఫినేషన్స్ కానీ చెప్పుకుంటాం. సరే, ఇప్పుడు ముందు డెఫినేషన్లోకి వెళ్దాం. రౌల్ట్స్ లా డెఫినేషన్ ఏంటి? సో వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ రౌల్ట్స్ లా? The partial pressure of each compounds అంటే మనం తీసుకున్నటువంటి ఒక కాంబినేషన్లో సొల్యూషన్లో ఉన్నటువంటి సొల్యూటివ్ అండ్ సాల్వెంట్ రెండిటి యొక్క పార్షియల్ ప్రెషర్. సో ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ కాంపౌండ్స్ ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఏ volatile liquids is directly proportional to its mole fraction of the solution. సో ఏమని చెప్తున్నాం? ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్స్ in a volatile solution. సో ఒక volatile solution కనుక తీసుకుంటే సో ఏమవుతుంది? ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్స్ ఇన్ ఏ volatile solution ఈజ్ directly proportional to the mole fraction of gas compounds. అది గ్యాస్ కాంపౌండ్స్ కావచ్చు, ఇంకేదో అంటే మనం దాంట్లో తీసుకున్నటువంటి ఆ సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్కి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నాం. సో ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్స్ ఇన్ ఏ volatile సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది గ్యాసియస్ కాంపౌండ్స్. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని మ్యాథమెటికల్లో చూద్దాం. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెషర్ తీసుకుందాం. ప్రెషర్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అనే ఒక కాంపౌండ్ తీసుకుందాం. సిమిలర్లీ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు XB ఇంకొక కాంపౌండ్ కూడా తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఒకసారి జాగ్రత్త చూసుకుంటే మోల్ ఫ్రాక్షన్ ఇది ప్రెషర్, ద ప్రెషర్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ గ్యాస్, పార్షియల్ ప్రెషర్ ఎలా వస్తుందమ్మా అంటే పార్షియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెషర్ రాస్తాం. ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? అకార్డింగ్ టు డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ అనే కాన్సెప్ట్లో ఫస్ట్ ఇయర్లో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో డాల్టన్స్ లా పార్షియల్ ప్రెషర్లో చెప్తాం. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెషర్. ఇప్పుడు అక్కడ తీసుకుని మనం ఒకే గ్యాస్ అనుకోండి, అప్పుడు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ వన్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ ఇట్స్ టోటల్ ప్రెషర్ రాసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇది 1 ఇది 2 అనుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? పార్షియల్ ప్రెషర్ P1 అనుకుందాం, ఇది P2 అనుకుందాం. పార్షియల్ ప్రెషర్ P1 ఈజ్ ఈక్వల్ P01. P01 మీన్స్ టోటల్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఏ. అలాగే P2 పార్షియల్ ప్రెషర్ ఆఫ్ 2 XB. So according to Dalton's law partial pressure,
the total pressure of a gas non-reacting gaseous mixture is equal to sum of its partial pressure. So we have to write partial pressure, total pressure P is equal partial pressures P1 and P2 గా రాసుకుంటాం. అంటే మనకి టోటల్ ప్రెజర్ ఏమవుతుందమ్మా అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఫస్ట్ గ్యాస్ అండ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ సెకండ్ గ్యాస్కి ఈక్వల్ అవుతుంది. సో అది రౌల్ట్స్ లా ఒక డెఫినేషన్. సో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఈచ్ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ అని చెప్తాం. అకార్డింగ్ టు డాల్టన్స్ లా పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ అండ్ ఇట్స్ టోటల్ ప్రెషర్కి ఈక్వల్. కాబట్టి దాని ప్రకారం మనం ఏం చేస్తున్నాం ఇలా రాసుకొని అకార్డింగ్ టు డాల్టన్స్ లా పార్షియల్ ప్రెషర్ ద టోటల్ ప్రెషర్ P టోటల్ ఈజ్ ఈక్వల్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఫస్ట్ గ్యాస్ అండ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ సెకండ్ గ్యాస్. సో P1 అండ్ P2గా రాసుకుంటాం. రైట్, ఇప్పుడు తర్వాత అసలు డెఫినేషన్లోకి మళ్ళీ రౌల్ట్స్ లా డెఫినేషన్లోకి మళ్ళీ వెళ్దాం. ఒక నిమిషం. Right, so we have to draw a graph about Raoult's law. Raoult's law ganaka మనం ఒక గ్రాఫ్ కనుక గీస్తే టేకింగ్ మోల్ ఫ్రాక్షన్ అండ్ వేపర్ ప్రెషర్, దీస్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ తీసుకున్నాం మనం. ఏంటమ్మా అంటే ఏ అనే ఒక కాంబినేషన్, బి అనే ఒక కాంబినేషన్ అటువంటి రెండు రకాల కాంబినేషన్ అటువంటి కాంపౌండ్స్ తీసుకొని గ్రాఫ్ కనుక గీస్తే, సో ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ, ఈ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అనేది జీరోగా ఉంది ఇక్కడ. సో 0 నుంచి ఎక్కడికి ఇంక్రీజ్ అవుతుంది, 1కి ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి హియర్ 0, ఇటు నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చే కదా 0.1కి అవుతుంది. సో లెఫ్ట్ టు రైట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ XA ఇంక్రీజెస్, రైట్ టు లెఫ్ట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ XB ఇంక్రీజ్ అవుతుంది. సో మనం కనుక ఒక గ్రాఫ్ డ్రా చేసుకుంటే సో ఇలా వస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందమ్మా అంటే ఒక పీక్ ఏమో హైయెస్ట్ పీక్లో ఉండాలి, ఒక పీక్ లోయెస్ట్ పీక్లో ఉండాలి. దానికి రీజన్ ఏంటి అంటే హియర్ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇందాక మనం ఏమని చెప్పాం, సాల్వెంట్గా ఎవరిని తీసుకోవాలి, ఓలటైల్ కాంపౌండ్ తీసుకోవాలి. సొల్యూట్గా ఎవరిని తీసుకున్నావు, నాన్ ఓలటైల్. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే విచ్ వన్ హ్యాస్ హైయెస్ట్ వేపర్ ప్రెషర్, volatile compound, that is solvent. So the solvent is A. సో ఏగా ఎవరు తీసుకున్నాం, సాల్వెంట్. కాబట్టి వేపర్ ప్రెషర్ హైగా వచ్చింది. సొల్యూట్గా ఎవరు తీసుకున్నాం, నాన్ వోలటైల్. కాబట్టి వేపర్ ప్రెషర్ తక్కువగా వచ్చింది. ఈ రెండింటికి కలిపి గ్రాఫ్ తీసుకుంటే దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఫర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ రౌల్ట్స్ లా. దీన్నే మనం ఏం చెప్పొచ్చు అంటే ఇదే గ్రాఫ్ ఇంకో దానికి ఏం చెప్పుకోవచ్చు, ఐడియల్ సొల్యూషన్కి కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మళ్ళీ రెండు రకాల పేర్లు వస్తాయమ్మా, ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడియల్ సొల్యూషన్? ఐడియల్ సొల్యూషన్ అంటే అర్థం ఏంటి? ఎ సొల్యూషన్ ఇన్ విచ్ ఒబేస్ రౌల్ట్స్ లా ఎట్ ఎనీ కాన్సన్ట్రేషన్ అండ్ టెంపరేచర్. సో ఏ టెంపరేచర్ దగ్గర చూసినా సో ఏమని చెప్తున్నాం, ఎట్ ఎనీ కాన్సన్ట్రేషన్ అండ్ టెంపరేచర్, ఎనీ కాన్సన్ట్రేషన్ అండ్ టెంపరేచర్, a solution which obeys Raoult's law. సో ఏ సొల్యూషన్ అయితే ఏ కాన్సన్ట్రేషన్ దగ్గర తీసుకున్నా, ఎనీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టెంపరేచర్, ఏ కాన్సన్ట్రేషన్ దగ్గర కానీ ఏ టెంపరేచర్ దగ్గర కానీ ఏ సొల్యూషన్ విచ్ ఒబేస్ రౌల్ట్స్ లా, రౌల్ట్స్ లాని కనుక ఒబే చేస్తే అంటే మనం తీసుకున్నటువంటి ఒక సొల్యూషన్ అనేది గ్రాఫ్ ఇలాగే వస్తే దట్ ఈస్ కాల్డ్ ఐడియల్ సొల్యూషన్ అంటాం. ఇలా రాకుండా కొంచెం డిఫరెంట్గా వస్తే అంటే వచ్చే గ్రాఫ్ అనేది ఇలా వచ్చే పీక్ కంటే కొంచెం హైయెస్ట్ పీక్గా రావచ్చు, లేదంటే లీస్ట్ పీక్గా రావచ్చు, దీనికి లీస్ట్గా రావచ్చు. వీటిని మనం నాన్ వోలటైల్ సొల్యూషన్స్ అంటాం. సో నాన్ వోలటైల్ సొల్యూషన్ మీన్స్ ఎనీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ సొల్యూషన్
ఏ సొల్యూషన్ కెనాట్ ఒబేస్ రౌల్స్ లాని ఒబే చేయకపోతే వాటిని నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అని చెప్పుకుంటాం.